తెలుగు రుచికి స్వాగతం. టేస్టీ అండ్ స్పైసీ నాన్ వెజ్ వంటలతో మన తెలుగు రుచి సిద్ధంగా ఉంది. మరి మన ఫస్ట్ ఆహా ఏమి రుచి. ఆహా ఏం రుచి మా చేత అనిపించడానికి వచ్చేస్తున్నారు రావు గారు. మరి వెల్కమ్ రావు గారు. హాయ్, హలో, హాయ్, నమస్తే, హలో. హాయ్. చాలా యాంగ్జైటీగా ఏమంటారని చూస్తాను. ఓకే ఫైన్. అంటే ఏం గెస్ట్ చేస్తున్నారు అనమాట, ఏంటి చెప్తానని చెప్పి. అంతే కదా, మనం ఎప్పుడు ఇలాగే ఉంటాం. బాగుంది. సో ఓకే, మరి ఆహా ఏం రుచిని ఈ రోజు నా చేత ఏమనిపిస్తారు, ఏ వంటతో? చికెన్ మోమోస్. చికెన్ మోమోస్. వా, బయటికి వెళ్తే అంటే ఇప్పుడు సినిమాలు లేవనుకోండి, అప్పుడు సినిమాలకి అది వెళ్తే మాత్రం మోమోస్ ఓకే, చాలా ఇష్టంగా నేను మా వారు తింటుంటాం అనమాట మోమోస్. ఓకే, అదే తక్కువ. ఇప్పుడు మీరు డైరెక్ట్గా ఇక్కడ చూపిస్తున్నారంటే ఇంకా హ్యాపీ, ఇంట్లోనే ట్రై చేసేసుకోవచ్చు. నాలాగే కాదు, చూసే వ్యూవర్స్ కూడా చాలా మంది అనుకుంటారు అబ్బా అని. పైగా కొంచెం ఖర్చు కూడా తగ్గుద్ది కదా ఇప్పుడున్న పరిస్థితులకి. సో చికెన్ మోమోస్. చికెన్ మోమోస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? చికెన్ మోమోస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ కీమా 1/2 కిలో, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్లు, సోయా సాస్ 1 టీ స్పూన్, మైదా 1/2 కప్పు, బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. రావు గారు రెడీ. సో ఫస్ట్ పిండి కలుపుకుందాం. మైదా, కొంచెం సాల్ట్, ఉప్పు, కొంచెం నూనె. సో ఇంగ్రీడియంట్స్ అన్ని తక్కువే ఉన్నాయి. కొంచెం బేకింగ్ పౌడర్. చికెన్ వచ్చి పేస్ట్ చేసేసుకున్నారు మిక్సీ బట్టి. బేసిక్లీ అంటే చికెన్ మీకు కీమా కావాలి, కీమాలా ఉండాలంటారా, పేస్ట్ అయిపోవాలంటారా? ఎలా అయినట్టు పర్వాలేదు. దాంట్లో ఇప్పుడు సో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, మీకు కావాలంటే కొంచెం కోర్స్గా కూడా చాప్ చేసుకోవచ్చు. దీంట్లో ఇంకా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు మీరు ఉల్లిపాయలు సన్నగా తరిగినవి వేస్తున్నారు కదా. కొంచెం నీళ్ళు పోయింది. ఇది చపాతీ పిండి లాగా కలిపేసుకోవాలి. సో కలిపిన తర్వాత ఇంతసేపు నానాలని ఏమన్నా ఇప్పుడు మనకి చేసేప్పుడు దాని లోపల రెడీ అయిపోతుంది. అంటే మామూలుగా అయితే ఒక 5 నిమిషాలు అంతే సరిపోతుంది. 10-20 నిమిషాలు అట్లీస్ట్ అంతే. సో అది చట్నీయా? ఇది చట్నీ. ఏం చేశారు అది? టమాటో, కొంచెం ఎండుమిరపకాయలు, తాలింపు వేసి ఒక చట్నీ చేస్తాం. టమాటో చట్నీ చేసుకుంటాం కదా, అదే అంతేనా? ఓకే, టమాటో చట్నీ మోమోస్ కి బాగుంటుంది. డిఫరెంట్ చట్నీస్ కూడా చేసుకోవచ్చు. ఇది సింపుల్ చట్నీ. అదే అంటే మోమోస్ తింటూ ఉన్న వాళ్ళకైతే డెఫినెట్గా ఐడియా ఉంటుంది. చాలా చట్నీస్ ఉంటుంది, గ్రీన్ చట్నీ, రెడ్ చట్నీ చాలా ట్రై చేస్తూ ఉంటారు. ఈవెన్ కొత్తిమీర తోటి కూడా చేస్తారు. సో ఇది సైడ్లో పెడతాం. ఇప్పుడు చికెన్ తీసుకుందాం. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం మిరియాల పొడి, కొంచెం ఉప్పు, కొంచెం సోయా సాస్. ఇవన్నీ కలిపేసుకోవాలి. ఇది ఇప్పుడు మీరు తయారు చేస్తున్న ఈ స్టఫ్ వచ్చి మోమోస్ లోపలికి వస్తుందండి. అంటే మరి పచ్చి చికెన్ మనకి అందులో మగ్గిపోతుందా? ఇలాగా మీకు కీమా కదా, తొందరగా మగ్గిపోతుంది. ఇంత వేస్తాం కదా మనం. ఇప్పుడు ఇది చికెన్ తోటి మీరు ఇలాగా ఇంకొకవేళ రొయ్యలు కానీ ఇలా ఏమైనా చేసుకుని అవి కూడా తొందరగా మగ్గిపోయేవి. ఇప్పుడు మనం చపాతీలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు పిండి నానింది, బాగుంది. కత్తిండి. ఇలా అయితే ఒక ఐడియా ఉంటుంది. దాన్ని చిన్న చిన్న పూరీలాగా చేసుకొని, ఓకే, ఇదే మనం ఏం చేసేవాళ్ళం, చేత్తో ఇలా తీసి అలా అనుకుని చేసేసేవాళ్ళం. చూసారు, దీనికి కూడా ఒక మెథడ్ అనమాట. అలా ఈ మీరు ఇలా చేస్తారా రావు గారు? ఈ హోటల్స్లో చేస్తారు కదా,
ఇలా ఇలా తిప్పి ఇలా ఇలా అనగానే చపాతి అది రుమాలి రోటీ. అదే అవి రెడీ అయిపోతాయి కదా, సో అది అలా చేస్తారా మీరు? చేయొచ్చు. అవునా, ఎప్పుడైనా చూడాలి రావు గారు మీరు. ఓకే, చేసేది. ఇలా తిప్పగానే వాళ్ళ చేతిలో ఇలా ఉన్నప్పుడు ఇంతే ఉంటుంది, ఇలా అనగానే ఇంటో అంత అయిపోయి వచ్చేస్తుంది కిందకి. వాళ్ళు భలే ఎంత శ్రమ తగ్గుతుంది వాళ్ళకి ఇలా ఇలా అనేలోపు, అంటే ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా దానికి. అంతే. యాక్చువల్లీ ఇది కూడా నీ మోమోస్ రోలింగ్ పిన్ ఇంతే ఉంటుంది అనమాట. అది ఇలా ఇలా అంటే కరెక్ట్గా వచ్చేస్తుంది, ఇంత పెద్దది అక్కర్లేదు అనమాట. ఇది కొంచెం ప్రాక్టీస్ ఉండాలి మీకు. ప్రాక్టీస్ ఉంటే ఈజీగా చేసుకోవచ్చు, లేకపోతే మీకు టైం పడుతుంది. అదేలేండి, ప్రాక్టీస్ రావాలంటే ముందు మనం ఆరంభించాలి కదా, సో ప్రాక్టీస్ అవుతుంది. కరెక్ట్. చికెన్ మిశ్రమం, ఇప్పుడు ఒక్క సైడ్ తీసుకొని ఇలా మడత పెట్టుకోవాలన్నమాట. మీరు 2 చేతులతో కవర్ చేసేసారు, మాకేం కనిపిస్తుంది? చూడండి. ఆహా, ఒక దాని మీద ఒకటి ఎలా 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 అనుకుంటూ వచ్చారా? ఓకే. మళ్ళీ ఇది తీసుకొచ్చి ఇలాగ పెట్టేయాలి. ఈ కజ్జికాయ కట్టేది ఉంటుంది కదండి, దాంట్లో పెట్టేసి ఒకసారి లాగేస్తే చాలా ఈజీగా ఉండదు మీకు. అంటే దీంట్లో డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. అంటే నేను ఇలా ఉండేవి ఒకటి ఇలాగ అంటారు, ఇది ఈజీ అన్నమాట. అది నేను చూపిస్తున్నాను మీకు. ఇడ్లీ పాత్ర, సో దీంట్లో చేసుకోవచ్చు. అంటే మోమోస్ కుక్క వేరే స్టీమే కదా చేయాలి. కానీ రావు గారు మాకు బాగా హెల్ప్ అవుతుంది ఇలా చెప్పారంటే. మోమోస్ ప్లేట్ అంటే మళ్ళీ మోమోస్ చేయడం కదా కొనుక్కుని, ఇడ్లీ పాత్ర అంటే ఇవాళ రేపు అందరి ఇళ్లలో ఉంటాయి, డౌటే లేదు. నూనె వేసుకుందాం. అంటే కింద ఇప్పుడు మైదా ఎలాంటి అంటుకుంటుంది, నూనె వేసుకోండి, మీకు అంటుకోదు. ఇడ్లీ చేసేటప్పుడు కూడా కాస్త నెయ్యి నూనె రాస్తాము, తర్వాత ఇడ్లీ వేస్తాము. అలాగే ఒక మోమో. సేమ్ మెథడ్. ఇక్కడ నుంచి మీరు ఇలా ఫోల్డ్ చేసుకుంటారు. రెండో మోమో రెడీ. ఇంకొక 2 చేద్దాం. ఇది మీరు కొన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తే మీరు త్వరగా చేసేస్తారు. సో లాస్ట్ పెట్టేసాం. ఇప్పుడు మూత మూసేద్దాం. సో ఇది మినిమం 5 నుంచి 8 నిమిషాల వరకు అవుతుంది. రావు గారు, మామూలుగానే మెత్తగా ఉంటాయి, అయ్యిందో లేదో ఎలా గెస్ చేస్తాం? అది తెలిసిపోతుంది మీకు ఉడికింది పైన. సో చికెన్ మోమోస్ రెడీ. థ్యాంక్ యూ. చికెన్ మోమోస్. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? చికెన్ మోమోస్ తయారీ విధానం: ఒక బౌల్లో మైదా, బేకింగ్ పౌడర్, నూనె వేసి కొద్దిగా నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. మరొక బౌల్లో చికెన్ కీమా, తరిగిన ఉల్లిపాయ, తరిగిన పచ్చిమిరపకాయలు, మిరియాల పొడి, ఉప్పు, సోయా సాస్ వేసి బాగా కలుపుకోవాలి. మైదా మిశ్రమాన్ని పూరీల్లా ఒత్తుకుని మధ్యలో చికెన్ మిశ్రమం ఉంచి మోమోస్లా చుట్టుకోవాలి. ఇడ్లీ ప్లేట్కి నూనె రాసి వీటిలో మోమోస్ ఉంచి 5 నుంచి 7 నిమిషాల పాటు ఆవిరిపై ఉడకనివ్వాలి. అంతే, చికెన్ మోమోస్ రెడీ.
చికెన్ మోమోస్. రావు గారు అదే కదా. శుభ్రంగా చేతితోటి తినాలి. బయట తింటుంటాం కాబట్టి మనం ఏదైనా మనం చేసుకొని తింటుంటే ఆ టేస్టే వేరుంటుందండి, ఆ తృప్తి కూడా వేరుగా ఉంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం, థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. ట్రై చేసేయండి ఇప్పుడే. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. పన్నీర్ ఎక్కువ రోజులు తాజాగా ఉండాలి అంటే ఇలా ట్రై చేసి చూడండి. పన్నీర్ను ఒక బ్లాటిన్ పేపర్లో చుట్టి ఫ్రిడ్జ్లో ఉంచుకున్నట్లయితే అది చాలా రోజుల పాటు తాజాగా ఉంటుంది. ఇప్పుడు మీ చేతి వంట. మీ చేతి వంట. హలో అండి. హాయ్ అండి. మీ పేరు? నా పేరు స్వరూపనండి. స్వరూప. ఓ, ఎక్కడి నుంచి వచ్చారు? బొరబండ నుంచి. బోరబండ. ఓకే. సో మరి మీ చేతి వంట ఏం చేస్తారు? ప్రాన్స్ మసాలా కర్రీ. ప్రాన్స్ మసాలా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా? ప్రాన్స్ మసాలా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రొయ్యలు 1/2 కిలో, కొబ్బరి గసగసాల పేస్ట్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, మెంతి పొడి 1 టీ స్పూన్, చింతపండు కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 2. ఓకే, మరి స్టార్ట్ చేద్దామండి. ఓకే, స్టార్ట్ చేద్దాం. ముందుగా ఆయిల్, నూనె. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఇంకా పసుపు, కొద్దిగా సాల్ట్, ఉప్పు. నెక్స్ట్ ఫ్రాన్స్, రొయ్యలు బాగా ఎగరనివ్వాలా? సో ఇంట్లో నాన్ వెజ్ బాగా తింటారా? పిల్లలు బాగా తింటారు. పిల్లలు బాగా తింటారా? మీరు తినరా? తక్కువ తింటారు. సో పిల్లల కోసం మీరు చేస్తూ ఉంటారు? అన్నీ చేస్తున్నారు. అన్నీ కొత్త ప్రయోగాలు చేస్తుంటారు, లేకపోతే లేదు మేడం, కొత్తవి చేస్తూ ఉంటాం. కొత్తగా చేసుకుంటాం. అమ్మ ఈ వంట బాగుందమ్మా, మళ్ళీ ఇంకేమైనా చెయ్యి అంటూ ఉంటారా? పిల్లలు ఎంత చేసినా చేయమంటూనే ఉంటారు మేడం. ఎంత చేసినా అదే కదండి, అది అమ్మ చేతి వంట అనేటప్పుడు ఇంకా చెప్పక్కర్లొద్దు, మీరు ఏం చేసినా వాళ్ళకి నచ్చుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి కొద్దిగా. అల్లం వెల్లుల్లి పేస్టా? వేసేయండి. అది కొబ్బరి పేస్టా? కొబ్బరి పేస్ట్. సో కొబ్బరి పేస్ట్ పచ్చిదేనా లేకపోతే ఎండు కొబ్బరిలో చేస్తున్నారా? కొబ్బరి గసగసాల పేస్ట్. కొబ్బరి కాకుండా గసగసాలు కూడా ఉన్నాయి? 2 కలిపితే. కారం, తగినంత కారం, గరం మసాలా చిటికేడు, చింతపండు రసం 1 స్పూన్, ఇందులో వాటర్ కావాలి. సో చింతపండు రసం వేసేసుకున్నాము. ఇప్పుడు నీళ్లు కొద్దిసేపటికి వాటర్ కావాలి. కొద్దిసేపటికా? ఇప్పుడు వేనా? కొద్దిగా ఇవన్నీ కొద్దిగా వేయాలి. పసుపు, జీలకర్ర పౌడర్, కొద్దిగా ధనియాల పౌడర్, కొద్దిగా మెంతు పౌడర్, వాటర్, కొబ్బరి గసగసాల పేస్ట్, కొద్దిగా సాల్ట్ కూడా,
సో ఇది కొబ్బరి గసగసాల పేస్ట్ అంతేగా? అన్నంలోకి బాగుంటుందా, చపాతీలోకి బాగుంటుందా? చపాతీకి బాగుంటుంది. రైస్ కూడా తినొచ్చు రైస్. సో మొత్తం కలిపేసుకున్నాక ఇంక అయిపోయినట్టే అంతేగా? అవును. ఓకే, మరి మీరు కూడా మాతో పాటు మీ చేతి వంటలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, SMS చేసేయండి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇంకా అయిపోయినట్టేగా? అయిపోయిందంటే తీసేద్దామా? ఓకే. చూడండి బాగుంటుంది. థ్యాంక్ యూ. ప్రాన్స్ మసాలా కర్రీ టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? ప్రాన్స్ మసాలా కర్రీ తయారీ విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, పసుపు, ఉప్పు, రొయ్యలు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, గరం మసాలా, చింతపండు గుజ్జు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మెంతి పొడి వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత కొబ్బరి గసగసాల పేస్ట్, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ప్రాన్స్ మసాలా కర్రీ రెడీ. ప్రాన్స్ మసాలా కర్రీ. మీరు ఉల్లిపాయలు ఎక్కువ వేయించారు అనుకున్నా, చిరుచేదు ఉన్నది. అంటే ఉల్లిపాయలు ఎక్కువ వేయించేస్తే మీకు అది చిరుచేదు వస్తుంది. ఉప్పు ఓకే, కొంచెం గరం మసాలా ఉంటే ఇంకా బాగుంది. ఉప్పు అంతా కరెక్ట్గా ఉన్నది. కారం ఓకే, కొంచెం గరం మసాలా, ఆ చిరుచేదు లేకుండా ఉంటే ఇంకా బాగుంటుంది. మసాలాలు ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. వెండి దీపపు కుందులు కనుక బాగా జిడ్డు పట్టేసినట్లయితే, ఎక్కువగా ఆయిల్ వేసి దీపాలు వెలిగిస్తాం కాబట్టి జిడ్డు పట్టేస్తూ ఉంటాయి కదా, అలా ఉన్నట్లయితే వాటికి బేకింగ్ పౌడర్ని పేస్ట్ లాగా చేసుకుని ఆ పేస్ట్ని బాగా అప్లై చేసేసి 1 గంట పాటు అలాగే ఉంచి ఆ తర్వాత వేడి నీళ్ళతో కనుక వాష్ చేసుకున్నట్లయితే ఈ జిడ్డంతా కూడా శుభ్రంగా పోవడమే కాకుండా అవి తలతల మెరుస్తూ ఉంటాయి. ఓకే, మరి రెండో వంట ఏం చేస్తారు? చికెన్ దో ప్యాజా. చికెన్ దో ప్యాజా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా? చికెన్ దో ప్యాజా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1/2 కిలో, ఉల్లిపాయ పేస్ట్ 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, మసాలా దినుసులు కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి మొదలు పెట్టేద్దామండి. ఓకే, స్టార్ట్ చేసేయండి. ఆయిల్ వేస్తున్నాను. నూనె ఉల్లిపాయలు ఓకే, వన్స్ వేగడం మొదలు పెడితే అన్ని ఫాస్ట్గా అయిపోతున్నాయి ఉంటాయి. అదేంటన్నారు? ఉల్లిపాయ పేస్ట్ అది. ఓకే, పచ్చి ఉల్లిపాయ పేస్ట్ చేశారా? పేస్ట్ చేసిన. ఉల్లిపాయ పేస్ట్, మనం ఇక్కడ ఉల్లిపాయలు కూడా వేసాం. ఉల్లిపాయలు దో ప్యాజా, పచ్చిమిరపకాయలు, మీకు నాన్ వెజ్ మీరు తక్కువ తింటాను, పిల్లలు ఎక్కువ తింటారు అన్నారు కదా. పిల్లలు తింటారు. సో మీకు వంటలు చేయడం బాగా ఇంట్రెస్టా? చాలా వంటలు చేస్తాం. చాలా చేస్తారు. ఓకే, వేస్తారా? పేస్ట్ చేస్తాం. ఉల్లిపాయ పేస్ట్ వేసి ఇంట్లో ఉండేటప్పుడు కూడా ఇలాగే మీలో మీరే మాట్లాడుకుంటూ డౌట్ సరిపోతుందా అదేదా అనుకుంటూ ఎక్కువ అయితే బాగా చేస్తాను, తక్కువ చాలా కన్ఫ్యూజ్గా అవుతుంది సార్. అవునా? కానీ మీరు సీనియర్లు కదండి, ఎంత ఉన్నా సరే మీకు ఒక అంచనా ఉంటుంది కదా వంటలోని కదా. ఉంటుంది కానీ మరి తక్కువ అనిపిస్తుంది. అవునా? ఓకే,
సో మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? 5 మెంబర్స్. 5గురు. 3 పిల్లలు, మా వారు, నేను. 3 పిల్లలు. ఎవరెవరు? కీర్తి, స్ఫూర్తి, సాయి కార్తిక్. ఒక బాబు, 2 పాపలు. 2 పాపలు. చికెన్ వేసి పేర్లు వచ్చి ఎవరు సెలెక్ట్ చేస్తారు? మీ వారా, మీరా? కీర్తి, స్ఫూర్తి 2 సెలెక్ట్ చేసాం. 2 సెలెక్ట్ చేస్తారా? మా వారే అన్నారు, నాకు ఓకే. అవును. సో దగ్గర పడినవారండి. ఇంకేమైనా వేస్తారా? మనం లిడ్ క్లోజ్ చేద్దామా? వేయాలి మేడం, అన్నీ వేయాలి. ఇవి కారం, పసుపు, మసాలా ఇప్పుడు వేస్తారా? ఇప్పుడు అన్నీ వేయాలి. కొద్దిగా వేగినాక ఈ ఆనియన్స్ అన్నీ కొంచెం మెత్తగా అవ్వాలి. ఓకే. ఆనియన్స్ మెత్తగా అవ్వాలా? చికెన్ మగ్గాలా? అన్నీ మగ్గాలి మేడం. చికెన్, ఆనియన్స్ అవి. కారం, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం వేసుకున్నాం. తర్వాత ధనియాల పొడి, ధనియాల పొడి ఇప్పుడు వేసేస్తారా? వేసేస్తాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా నాన్ వెజ్ ముందు వేసేస్తుంటారు ముందే కదా? వేయాలి మేడం, ఆయిల్లో వేయాలి. నేను మర్చిపోయారు. ఈ కంగారు అంతా నన్ను చూసే కదా? కాదా? మిమ్మల్ని చూస్తేనేమో. అంతేనా? వామ్మోయ్. అందుకని ఇక్కడికి రావడానికి నన్ను చూసి భయపడాలని కాదు, ధైర్యంగా రండి, సరదాగా మాట్లాడుకుంటూ వంట చేయొచ్చు. నన్ను చూస్తే అలా అనిపిస్తుందా? ధనియాల పొడి, ధనియాల పొడి, గరం మసాలా పేస్ట్, గరం మసాలా, మసాలా దినుసులు కొద్దిగా వేస్తాం. సో మసాలా దినుసులు వేశారు, అవునా? ఓకే. మొత్తం మసాలా దినుసులు అంటే బిర్యానీ ఆకేం కాదు, కానీ దాల్చిన చెక్క, మిరియాలు అవన్నీ ఉన్నాయి అందులో. అన్నీ ఉన్నాయి. ఏమైనా వేస్తారా? సాల్ట్ వేయలేదు. ఉప్పు. అసలు వంటగది అంటేనే మన ప్రపంచం, అవునా? అవును. సో భయపడడానికి ఏమీ లేదు ఇక్కడ. మన ప్రపంచంలో మనమే రాజు, మనమే మంత్రి, అన్నీ మనమే. చక్కగా ఆడుతూ పాడుతూ నవ్వుతూ వంటలు చేసేసుకోవచ్చు కదా? ఎక్కువ టైం కిచెన్లోనే ఉంటానండి నేను. అవునా? మార్నింగ్, ఈవినింగ్ అంతా ఒక 1.5 అవర్. ఎక్కువ టైం కిచెన్లో ఉంటానంటూ 1.5 అవర్ ఉంటారా? ఎక్కువ టైం అంటే 1.5 అవర్ అండి. అలా అండి. మార్నింగ్ అంటే పొద్దున్న 1 గంటన్నర, మధ్యాహ్నం 1 గంటన్నర, సాయంకాలం 1 గంటన్నర. మార్నింగ్, ఈవినింగే ఉంటుంది, మధ్యాహ్నం ఉంటుంది. అదేం లెక్క? నేను టైలర్ని, నేను వర్క్ వెళ్ళిపోతాను. మార్నింగ్ బయటకు వెళ్ళి కుడతారా? షాప్ ఉందన్నమాట. షాప్లో. సో వెరైటీ కుడతారా లేకపోతే అన్నీ? ఆల్మోస్ట్ అన్ని కుడతాను. అన్నీ కుట్టేస్తారు. ఒకసారి ట్రై చేసేద్దాం అయితే మరి. ఓకే. సో ఇంకొంచెం మగ్గాలా? కొద్దిగా క్లోజ్ చేద్దాం మరి. కొత్తిమీర లిడ్ క్లోజ్ చేస్తున్నాం మరి, కాసేపు మగ్గనిద్దాం. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. అసలే మనం అందరం పప్పు త్వరగా ఉడకదని అనుకుంటూ ఉంటాం. మరి పప్పు చేసుకునేటప్పుడు అందులో కొద్దిగా ఉప్పు కూడా వేసి ఉడికించుకున్నట్లయితే పప్పు త్వరగా ఉడకదు. అందుకని పప్పు అంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ఉప్పు వేసుకోవడమే మేలు. చూద్దామండి. ఓకే. థ్యాంక్ యూ. చికెన్ దో పియాజా టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? చికెన్ దో పియాజా తయారీ విధానం. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పసుపు, చికెన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చికెన్ దో పియాజా రెడీ. చికెన్ దో పియాజా. గారు
ఇది బాగుంది. మసాలా ఉల్లిపాయలు దో పియాజ్ అంటే 2 సార్లు ఉల్లిపాయలు వేస్తారు కదా, ఆ ఉల్లిపాయలు కూడా ఎక్కువ, ఆ టేస్ట్ బాగుంది. ఇది రియలీ బాగుంది అన్నమాట. అన్ని రకాల టేస్ట్ బాగుంది. ఓకే అండి, మరి మీకు టీవీ తెలుగు రుచి నుంచి గిఫ్ట్ మెలిగిపోతుంది అనమాట బాగుందని కానీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. పచ్చిమిర్చిని ఒక్కోసారి డైరెక్ట్గా ఇలాగే వేయించుకోవాల్సి వస్తుంది. అంటే ముక్కల్లాగా కట్ చేసుకోకుండా డైరెక్ట్గా వేయించుకొని కొన్ని కూరల్లో మనం వాడుకుంటూ ఉంటాం. అలాంటప్పుడు అవి నూనెలో వేసి అలా డైరెక్ట్గా వేయించగానే చిట్లిపోతూ ఉంటాయి. వీటిలో ఉన్నటువంటి గింజల మీద పడే అవకాశం ఉంది. అందుకని ఒక పిన్ను తీసుకుని చిన్న చిన్న హోల్స్ చేసుకుని ఆ తర్వాత వేయించుకున్నట్లయితే అవి చిట్లకుండా ఉంటాయి. ఇప్పుడు గుడ్ ఫుడ్. రావు గారు, గుడ్ ఫుడ్ పాలక్ తోటి చేద్దాం. పాలక్, ఫిష్ అండ్ సమ్ వెజిటబుల్స్ వేసి సాలెడ్. బాబా ఈ మధ్య అంతా సాలెడ్స్ భలే చూపిస్తున్నారు మాకైతేని. ఓకే, సో డైట్ చేసుకునే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది, హెల్దీగా కూడా Enjoy ఉంటుంది. అది చేసుకోండి. కూడా సీ ఫుడ్ కదా. Yes. సో పాలక్ ఫిష్ Fish సాలెడ్. పాలక్ ఫిష్ సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా. పాలక్ ఫిష్ సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలు 1/4 కిలో, పాలకూర 1 కప్పు, చెర్రీ టమాటోలు 1/2 కప్పు, ఆవు పేస్ట్ 1/2 కప్పు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, ఆలివ్ ఆయిల్ 3 టేబుల్ స్పూన్లు, బ్రోకలీ 1/4 కప్పు, లెట్యూస్ కొద్దిగా, మష్రూమ్స్ 2. రావు గారు రెడీ. రెడీ అండి. ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. మీరు ఇది మామూలు ఆయిల్ అండి, మీరు సాలెడ్లు అంటే ఆలివ్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ వేసుకోవచ్చు. ఆలివ్ ఆయిల్ వేసుకోవచ్చు. సో మీరైతే నార్మల్ వాడతారు ఆలివ్ ఆయిల్ అయితే ఆలివ్ ఆయిల్. లైట్గా పెప్పర్, మిరియాల పొడి, కొంచెం ఉప్పు, ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకుందాం. ఫస్ట్ వేస్తే మీరు వెల్లుల్లిపాయ ఏంటంటే త్వరగా మాడిపోతాయి అన్నమాట. ఓకే, ముందుగా వేసుకుంటే మాడిపోతుంది కాబట్టి కొంచెం చేపలు వేసిన తర్వాత వేస్తాం. చేప కూడా తొందరగానే మగ్గిపోతుంది కాబట్టి ఇది ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు మిక్సింగ్ బౌల్, ఫస్ట్ లెట్యూస్ వేసుకుందాం, దాని తర్వాత పాలకూర ఏంటంటే ఇప్పుడు ఇది బేబీ స్పినాచ్ అని దొరుకుతుంది, అది ఇంకా బాగుంటుంది అనమాట. మరి పాలకూర ఏం వేయించక్కర్లేదు, వద్దండి, పచ్చి పచ్చిగానే ఉంటుంది. ఇది కూడా తింటారు, పచ్చిగానే తింటారు పాలకూర. ఓకే, చెర్రీ టమాటో, మళ్ళీ బ్రాకలీ, మష్రూమ్, దీంట్లో క్యారెట్స్, క్యాప్సికమ్ వేసుకోవచ్చు. మామూలుగా అయితే మీరు ఎక్కువ సాలెడ్ అంటేనే రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ అవన్నీ వాడతారు కదా. డైలీ అంటే వెరీ రొటీన్ క్యారెట్, బీన్స్ ఇవన్నీ, సో సంథింగ్ డిఫరెంట్గా ఉండాలని చెప్పి డిఫరెంట్ సాలెడ్ అనమాట. సో ఇప్పుడు నిమ్మకాయ,
ఇప్పుడు ఫైనల్గా డ్రెస్సింగ్ రెడీ చేసుకుందాం. ఇది మీకు బాటిల్ దొరుకుతుంది బయట, ఇంగ్లీష్ మస్టర్డ్ ఘాట్ ఎక్కువ ఉంటుంది. మన మస్టర్డ్ అంటే చిరుచేదిస్తుంది, అది బాగుంటుంది. బయట మీరు కొనుక్కోవాల్సిందే. దీంట్లో కొంచెం ఆలివ్ ఆయిల్, కొంచెం సాల్ట్, లెమన్ వేసుకొని కొంచెం పల్చగా చేసుకోవచ్చు. ఓకే, మస్టర్డ్ పేస్ట్ అండి మీరు బయట కొనేది? అవును. ఒకవేళ దొరకకపోతే మన ఆ పేస్టే అదే బాగుంటుంది. దీనిలో ఏంటంటే మీరు ఇంట్లో చేసే చిరుచేది ఉంటుంది. ఓకే, దొరకకపోతే ఆప్షన్ లేదు, దొరికితే తెచ్చి పెట్టేసుకొని ఒక బాటిల్ దాంతో ట్రై చేసుకుంటే బెటర్. దీంట్లో మీరు వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు పెప్పర్ వేస్తున్నాను, మిరియాల పొడి, కొంచెం ఉప్పు, కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకుందాం. ఇది మిక్స్ చేసుకుందాం. కొంచెం వేసారు మీరు పేస్ట్, అదే సరిపోతుంది. ఘాటు ఉంటుంది కదా, ఓకే, కావాలంటే వేసుకోవచ్చు. కావాలంటే మీకు పైన కొంచెం చెరీ టమాటోస్ కలర్ఫుల్గా. మెయిన్ ఈ జ్యూస్ అన్నమాట. పాలక్ ఫిష్ సాలడ్. థ్యాంక్ యూ. పాలక్ ఫిష్ సాలెడ్. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? పాలక్ ఫిష్ సాలెడ్ తయారీ విధానం: ఒక పాన్ లో ఆలివ్ ఆయిల్ వేసి చేప ముక్కలు, తరిగిన వెల్లుల్లి వేసి వేయించాలి. ఒక బౌల్లో లెట్యూస్, పాలకూర, చెర్రీ టమాటోలు, బ్రోకలీ, మష్రూమ్, నిమ్మరసం, మిరియాల పొడి, ఆవ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని వీటి మధ్యలో చేప మిశ్రమం ఉంచాలి. అంతే, పాలక్ ఫిష్ సాలెడ్ రెడీ. పాలక్ ఫిష్ సాలెడ్ రాగారు భలే ఉంది, గ్లాసీగా చూడడానికి. అన్నీ పెట్టారు, పాలకూర, మష్రూము, టమాటో, ఫిష్ అన్నీ. తినేటప్పుడు కూడా నేను అంత పెద్ద నోరు తెరవాలి. అది ఆహా ఏమి రుచి. ఇది గుడ్ ఫుడ్. సో గుడ్ ఫుడ్ అన్నాక ఇంకా మాటలే ఉంటాయి. నిజంగానే చాలా బాగుంది. పులుపుగా, కొంచెం ఘాటు, లెమన్ అవన్నీ. ఇంకా మీకు ఘాటు కావాలంటే వేసుకోవచ్చు. ఓకే, మీకు ఇంకా లేదా స్పైసీనెస్ లేదంటే కొంచెం పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. అంటే నాకు వచ్చిన డౌట్ ఇక్కడ, జనరల్గా పాలకూర ఇప్పుడు నేనైనా సరే సాలడ్స్ తినేటప్పుడు పాలకూర రాగా తిన్నారంటే కొంచెం ఇబ్బంది పడ్డ రోజులు ఉన్నాయి. ఇప్పుడు మీరు చేసిన దాంట్లో పాలకూర పెట్టారు, నాకు అసలు తెలియలేదు. కమ్మగా టేస్ట్ లో కలిసిపోయింది. సో చాలా మంది ఇప్పుడు పాలకూర అనగా నా డౌట్ ఉంటుంది, డైరెక్ట్ పచ్చిగా తినాలనుకున్నా. సో మీరు ఇప్పుడు ఏదైతే డ్రెస్సింగ్ లో అది కలిపిన మిరియాల పొడి, మళ్ళీ ఉప్పు, మళ్ళీ ఆ మస్టర్డ్, అందువల్ల ఆ ఫ్లేవర్ లో ఇది కలిసిపోయి తెలియలేదు. నిజంగా చాలా బాగుంది. నేనైతే చాలా ఇబ్బంది పడుతుంటాను డైరెక్ట్ అలా పాలకూర తినాలంటే, కానీ సో అలా ఉండే వాళ్ళు ట్రై చేసి చూడండి, నిజంగానే చాలా బాగుంది. సో థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. బొబ్బట్లు చేసుకోవాలని చాలామంది అనుకుంటారు, కానీ ఎక్స్పర్ట్స్ అయితే బాగా చేయగలరు. మామూలుగా మనం ట్రై చేసినట్లయితే ఒక్కోసారి సరిగా రావు, విరిగిపోతూ ఉంటాయి.
ఇలాంటప్పుడు బొబ్బట్ల కోసం మైదా పిండి కలుపుకుంటాం కదా, అందులో కొద్దిగా గోధుమ రవ్వ కూడా వేసుకొని పిండి కలుపుకొని దాంతో కనుక బొబ్బట్లు చేసుకున్నట్లయితే మనం పల్చగా ఒత్తుకున్నా కూడా బొబ్బట్లు విరిగిపోకుండా సాఫ్ట్గా వస్తాయి. ఇవాళ ఎపిసోడ్లో వంటలన్నీ చూశారు కదా, మరి వాటిలోని పోషక విలువలు ఏమిటో బ్యూటిఫుల్ హెల్త్లో చూసేద్దాం. ఇప్పుడు మనం చూసిన ఒక హెల్దీ రెసిపీ చికెన్ మోమోస్ అనేవి ఇప్పుడు మోర్ పాపులర్ అయిపోయాయి మన డయట్లో. అండ్ ఈ ప్రిపరేషన్ ఒకటి ఒక హెల్దీ ప్రిపరేషన్ కేటగిరీలోకి వస్తుంది, ఎందుకంటే స్టీమ్డ్ ఫుడ్ కాబట్టి మనము మన ఇంగ్రీడియంట్స్లో వచ్చే ఫ్యాట్ తప్పితే అడిషనల్గా ఏమీ ఫ్యాట్ లేకుండా ఉంటుంది. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ 2 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఒకటి మైదా ఉంది, ప్లస్ అబ్బాయి పైన షీట్ చేయడానికి, అండ్ ఫిల్లింగ్ కోసము చికెన్ ఉంది. సో హై ప్రోటీన్ వస్తుంది, కొంచెం క్యాలరీస్ కూడా మైదా నుంచి వస్తాయి. అది కాక మనకి ఇంకా అడిషనల్గా ఏమీ ఫ్యాట్ యూజ్ చేయట్లేదు కాబట్టి ఆ మినిమం క్వాంటిటీ అనేది వస్తుంది. సో మనం కనుక ఒక 1 సర్వింగ్ కానీ ఒక 100 గ్రామ్స్ కనుక ఇవన్నీ కలిపి తీసుకుంటే మనకు ఒక 150 క్యాలరీస్ కంటే ఎక్కువ రావు. ఐడియల్గా ఇది ఒక ఈవినింగ్ స్నాక్, ఎస్పెషల్లీ ఎక్స్ట్రీమ్లీ కోల్డ్ వెదర్స్ ఉన్నప్పుడు, రైనీ సీజన్ ఉన్నప్పుడు తీసుకోవాల్సిన ఒక ఐడియల్ ఈవినింగ్ స్నాక్. మనం డిన్నర్ కోసం తీసుకున్నప్పటికీ కూడా అడిషనల్గా వేరే ఐటమ్స్ రైస్ కానీ చపాతీ కానీ ఎక్కువ తీసుకోకుండా కూడా ఉండొచ్చు. మనం ఇప్పుడు చూసిన రెసిపీ ప్రాన్స్ మసాలా కర్రీ. ఇది ఒక సింపుల్ ట్రెడిషనల్ రెసిపీ, యూజువల్గా మనం ఇంట్లో చేసుకునే రెసిపీ. ఇందులో మనకి ప్రాన్స్ కాకుండా ఇంగ్రీడియంట్స్ చూస్తే కనుక ఇందులో గసగసాలు, కొబ్బరి కూడా ఉన్నాయి. గసగసాలు అగైన్ సీడ్ ఫ్యామిలీ, పాపీ సీడ్స్ అంటాం కాబట్టి అందులో గుడ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. మనకి కాల్షియం అండ్ ఐరన్ లాంటి ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ కూడా మనకి గసగసాల నుంచి వస్తాయి కాబట్టి వారంలో 1-2 సార్లు ఇట్లాంటి కర్రీస్ చేసుకున్నప్పుడు తప్పకుండా యూజ్ చేస్తే మంచిదే. ఇందులో కొబ్బరి కూడా ఉంది కాబట్టి అందులో గుడ్ టైప్ ఆఫ్ ఫ్యాట్స్, అంటే MCTs అంటాం, మీడియం చైన్ ట్రైగ్లిసరైడ్స్, ఏవైతే డైరెక్ట్గా అబ్జార్బ్ చేసుకోవచ్చు, ఈజీలీ అబ్జార్బ్ అయిపోతాయో అలాంటి ఫ్యాట్స్ ఉంటాయి. అలాగే ఇందులో ప్రాన్స్ ఉన్నాయి. ప్రాన్స్ మన అందరికీ తెలిసింది ఒక సీ ఫుడ్, కొంచెం కొలెస్ట్రాల్ కంటెంట్ ఉన్నప్పటికీ దానిలో ఉండే గుడ్ ఇంపార్టెంట్ బి కాంప్లెక్స్ న్యూట్రియంట్స్ అండ్ ప్రోటీన్ మూలాన అదొక ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్, గుడ్ ఇంగ్రీడియంట్ అయిపోతుంది. ఎస్పెషలీ మనము రికవరీ పీరియడ్లో ఇప్పుడు చాలామందికి వీక్నెస్, పోస్ట్ వైరల్ వీక్నెస్ ఎక్కువ ఉంది కాబట్టి అలాంటి వాళ్ళు వారంలో 1-2 సార్లు వాళ్ళ డైట్లో తప్పకుండా ఇంక్లూడ్ చేయొచ్చు. ఇప్పుడు మనం చూసిన రెసిపీ ఒక పాపులర్ రెస్టారెంట్ రెసిపీ, చికెన్ దో ప్యాజా. ఇందులో మేజర్ ఇంగ్రీడియంట్ చూస్తే చికెన్ ఉంది కాబట్టి మనం యూజ్ చేసిన స్టైల్ బట్టి, అంటే బోన్లెస్ యూజ్ చేస్తున్నామా విత్ బోన్ యూజ్ చేస్తున్నామా దాన్ని బట్టి దాని స్లైట్ న్యూట్రియంట్ వాల్యూ అనేది వేరియేట్ అవుతుంది. యూజువల్గా మనము ఏం అర్థం చేసుకోవాలంటే ఒక 100 గ్రామ్స్ కనుక మనం వాడితే మనకి జస్ట్ అబౌట్ 100 క్యాలరీస్ వస్తాయి ఓన్లీ చికెన్ నుంచి. మిగతా ఇంగ్రీడియంట్స్ అవన్నీ కొంచెం ఆయిల్ అవన్నీ యూజ్ చేస్తాం కాబట్టి దాని నుంచి ఒక అడిషనల్ 100 క్యాలరీస్ వచ్చినా కూడా మనకి మ్యాక్సిమం 150 to 200 క్యాలరీస్ మాత్రమే వస్తాయి. కాబట్టి ఒక సింపుల్ రెగ్యులర్గా ఇంట్లో చేసుకునేటప్పుడు, ఫ్రీక్వెంట్గా చేసుకునేటప్పుడు ఒక హై ప్రోటీన్ రెసిపీగానే ఉంటుంది. అడిషనల్ అన్వాంటెడ్ క్యాలరీస్ ఏమీ రాకుండా కూడా ఉంటాయి. ఇప్పుడు మనం చూసిన ఒక యూనిక్ రెసిపీ పాలక్ ఫిష్ సాలెడ్. మనం ఇలాంటి రెసిపీస్ ఒక మీల్ రిప్లేస్మెంట్ లాగా యూజ్ చేయొచ్చు. అంటే ఓన్లీ సాలెడ్ తీసుకుంటే మనకి సమ్ వెయిట్ లాస్ కోసం కొంతమంది ఓన్లీ సాలెడ్ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఓన్లీ వెజిటబుల్ బేస్డ్ సాలెడ్ తీసుకుంటే మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత ఆకలేస్తుంది, లేకపోతే హెవీనెస్ అనేది ఉండదు, సటైటీ అనేది ఉండదు. కాబట్టి అందులో ఒక ప్రోటీన్ బేస్డ్ ఇంగ్రీడియంట్ వేసినప్పుడు డెఫినెట్గా అది ఒక కంప్లీట్ మీల్ అయిపోతుంది. ఈ రెసిపీలో యూనిక్గా ఫిష్ యాడ్ చేశారు, దాన్ని సెపరేట్గా ప్యాన్ ఫ్రై చేసి. సో అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మినిమల్ కుకింగ్ ఉన్నాయి, ఎక్సెస్ ఏమీ ఇంగ్రీడియంట్స్ కానీ ఆయిల్ కానీ ఏమీ లేదు కాబట్టి ఒక కంప్లీట్లీ హెల్త్ కేటగిరీలోకి వస్తుంది. మనకి స్పినాచ్ నుంచి, అంటే పాలకూర నుంచి ఆఫ్ కోర్స్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ వస్తుంది, ఐరన్ వస్తుంది, కాల్షియం వస్తుంది, విటమిన్ ఏ కూడా వస్తుంది, బీటా క్యారటీన్ డార్క్ గ్రీన్ కలర్ మూలాన. ఫిష్ నుంచి గుడ్ టైప్ ఆఫ్ ఫ్యాట్స్, లిటిల్ క్వాంటిటీ ఆఫ్ ఫ్యాట్స్ ఏవైతే ఉన్నాయో అవి గుడ్ టైప్ ఆఫ్ omega-3 ఫ్యాట్స్ ఉంటాయి, ప్లస్ ప్రోటీన్ వస్తుంది. సో ఈ రెసిపీ జనరల్గా మనము ఒక సైడ్ డిష్ సాలెడ్ లాగా కాకుండా ఒక మెయిన్ డిష్ లాగా ఈజీగా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా.
గులాబ్ జామున్ అంటే పిల్లలు పెద్దలు బాగా ఇష్టంగా తింటారు కదా. గులాబ్ జామున్ మరింత టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను, ట్రై చేసి చూడండి. తాజా పన్నీర్ కూడా కొద్దిగా తీసుకుని గులాబ్ జామున్ పిండిలో మిక్స్ చేసుకుని దాంతో జామున్లు చేసుకున్నట్లయితే గులాబ్ జామున్లు మరింత రుచికరంగా ఉంటాయి. మీ తెలుగు రుచిని ఈటీవీ విన్ యాప్లో కూడా చూడొచ్చు, ఎప్పుడైనా ఎక్కడైనా. చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్లో 4 వంటలు. సో మోమోస్, చక్కగా పాలక్ ఫిష్ సాలెడ్, ఇవైతే అసలు సూపర్ ఉన్నాయి, నాకైతే బాగా నచ్చాయి. మరి మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించవలసిన చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512.